హలో ఎవ్రీవన్, నేను రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేట్స్ కిచెన్. బీట్రూట్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి. బీట్రూట్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. రెసిపీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ఈ వీడియో కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి మా రేట్స్ కిచెన్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుని ఆల్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మేము చేసే ప్రతి కొత్త వీడియో గురించి అప్డేట్స్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మరి ఈరోజు రెసిపీ బీట్రూట్ ఫ్రై తయారీ ఎలాగో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 2 బీట్రూట్, సాధ్యమైనంత వరకు చిన్నగా తరిగితే త్వరగా ఉడుకుతుంది. ఈ సైజులో 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు. ఈ ఫ్రై కోసము ఒక పొడి రెడీ చేసుకుందామండి. దానికోసము 2 స్పూన్ల పుట్నాల పప్పు, 1 స్పూన్ జీలకర్ర, 3-4 వెల్లుల్లి రెబ్బలు, ఈ సైజులో ఒక 4 ముక్కలు పచ్చి కొబ్బరి. మీరు తురిమిన పచ్చి కొబ్బరి తీసుకునేటైతే ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు తీసుకోండి. ఇప్పుడు వీటిని బాగా గరుగ్గా పౌడర్ చేసుకోవాలి. ఇలా గరుగ్గా పౌడర్ చేసుకోవాలి. ఈ పొడితో బీట్రూట్ ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుంది. బీట్రూట్ అంటేనే చాలామంది ఇష్టపడరు కదా. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ పౌడర్ ప్రిపేర్ చేసి మీ ఇంట్లో ఒక్కసారి ఈ ఫ్రైని ట్రై చేయండి. బీట్రూట్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. సాంబారు, పప్పుచారు, రసం ఇవి చేసుకుంటాం కదండి, వాటితో తినడానికి చాలా బాగుంటుంది. ఇంకా రోటీస్తో కూడా బాగుంటుందండి. పొడి రెడీ చేసుకున్నాం కదండి, ఇంక ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాము. 2 స్పూన్లు నూనె వేడి చేసుకోండి. ఎక్కువ నూనె కూడా పట్టదండి ఈ రెసిపీకి. నూనె వేడెక్కిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, పచ్చిమిరపకాయలు చీలికలు వేసి వేయించాలి. ఇవి వేగగానే తరిగిన ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలతో పాటు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగాక కట్ చేసుకున్న బీట్రూటు, కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకా సన్నని మంట మీద ఒక 2 నిమిషాలు మూసుంచాలి. ఇలా ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి ఒక పావు గ్లాస్ వరకు నీళ్లు, సరిపడా ఉప్పు వేసి బీట్రూట్ని ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బీట్రూట్ చాలా తొందరగా ఉడికిపోతుంది. బీట్రూట్ ఉడికిందండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ ధనియాల పొడి, కారము, మీ టేస్ట్కి సరిపడా కారం చూసి వేసుకోండి. ఇక్కడ నేను 1 స్పూన్ వరకు వేస్తున్నాను. ఇంకా ఈ పొడి మాత్రం కొంచెం గరుగ్గా చేసుకోండి. ఈ పౌడర్లన్నీ వేసి బాగా కలిపి మూత పెట్టేసి సన్నని మంట మీద ఒక 3 నుంచి 4 నిమిషాలు ఉంచాలి. బీట్రూట్ ఫ్రై రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.